అందరికీ నమస్కారం. మిథున రాశివారికి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27 వరకు వారఫలాలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మిథున రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథున రాశివారు వారి చురుకైన మేధస్సుతో ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వాయుతత్వంతో బుధగ్రహం పాలకుడిగా ఉన్న ఈ రాశివారు సహజంగానే మేధావులు. మెరుపులా వేగంగా ఆలోచించగల మీ మెదడు అనేక అంశాలను ఒకేసారి నిర్వహించగల శక్తి ఇతరులకు ఆదర్శం. సమస్య ఎదురైనప్పుడు ఇతరుల కంటే ముందే మీరు ఎన్నో పరిష్కార మార్గాలు ఆలోచించేస్తారు. తెలుగు సినిమాల్లో హీరో ట్విస్ట్లు ఇచ్చినట్లు జీవితంలో మీరు ఎదురైన సవాళ్లకు త్వరగా కొత్త మలుపులు ఇస్తారు. మీ ఈ సృజనాత్మక ఆలోచనా విధానమే మిమ్మల్ని ప్రతి రంగంలో విజేతలుగా నిలబెడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రగ్రహం చూపే ప్రభావం వల్ల మిథున రాశివారిలో అద్భుతమైన కళాత్మక ప్రతిభ ఉంటుంది. మీ గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ మిమ్మల్ని ఎక్కడికి వెళ్లినా గుర్తింపు పొందేలా చేస్తాయి. సినిమాలో హీరోల వివిధ రకాల పాత్రలు పోషించినట్లు మీరు జీవితంలో అనేక రకాల పాత్రలను సులభంగా పోషించగలరు. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, రచన ఏ కళ అయినా మీకు సహజంగానే వచ్చేస్తుంది. బహుముఖ ప్రజ్ఞ కలిగిన మీరు ఎప్పుడూ కొత్తవి నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు. మీ ఈ సహజ నైపుణ్యాలే మిమ్మల్ని ఏ రంగంలోనైనా విజయవంతులుగా నిలబెడతాయి. మిథున రాశివారి సామాజిక నైపుణ్యాలు అనితర సాధ్యమైనవి. చంద్ర మరియు గురుగ్రహాల ప్రభావం వల్ల మీరు అద్భుతమైన సంభాషణాకారులు, మంచి వినేవారు, ఎదుటివారిని ఆకట్టుకునే మీ ప్రత్యేక శక్తి ఉంది. మంచి విలువలు కలిగిన సినిమా హీరోలాగా మీరు ఎప్పుడూ పెద్ద మనసుతో దయగా ఉంటారు. ఎందరో స్నేహితులు, విశాలమైన సామాజిక వలయం మీకు బలమైన మద్దతు వ్యవస్థగా ఉంటుంది. ఇష్టంగా మాట్లాడే మీ స్వభావం వల్ల పరిచయస్తులే కాదు, అపరిచితులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా మీ సర్దుకుపోయే తత్వం, వెర్సటిలిటీ మిమ్మల్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తాయి. అన్ని రాసుల్లో కంటే మిథున రాశివారిలో అత్యంత కుతూహలం, నాలెడ్జి ఉంటుంది. శనిగ్రహం చూపే ప్రభావం వల్ల మీరు జీవితాంతం విద్యార్థిలా ఉంటారు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, వేర్వేరు రంగాలపై అవగాహన పెంచుకోవడం మీకు ఆహారం, నీరు లాంటివి. తెలుగువారు చెప్పేలా ఏటిగలభా లేని ఊరు ఉండదు. మిథున రాశివారికి తెలియని విషయముండదు. ఒకేసారి అనేక పనులు చేయగల మీ నైపుణ్యం అద్భుతమైనది. ఒకవేళ ఒకే పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టడం కష్టంగా అనిపించినా మీ బహుముఖ ప్రజ్ఞ వల్ల మీరు అనేక రంగాల్లో రాణించగలరు. మిథున రాశివారిలో ఉండే స్వేచ్ఛాప్రియత్వం, వైవిధ్యత అసాధారణమైనవి. కుజుడు, రాహువు చూపే ప్రభావం వల్ల మీరు తీవ్రమైన స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. నియమ నిబంధనలకు కట్టుబడకుండా మీదైన శైలిలో జీవించాలని ఇష్టపడతారు. మార్పుకి మీరు ప్రతీక. ఒకే రోజులో డ్రాయింగ్ వేయడం, పాడటం, రాయడం, నృత్యం చేయడం, ఇలా రకరకాల కార్యకలాపాలు చేయగల శక్తి మీది. జీవితంలో వచ్చే మార్పులను సాదరంగా ఆహ్వానించే మీ స్వభావమే మిమ్మల్ని ఎప్పుడూ ఆనందంగా, యవ్వనంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మీలోని ఈ చైతన్యం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మిథున రాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మిథున రాశివారికి ఈ వారం కుటుంబ జీవితంలో ఆనందకరమైన క్షణాలు ఎదురవుతాయి. మీరు పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ బాల్యంలో ఆనందించిన పనులను మళ్లీ చేయాలనే కోరిక కలుగుతుంది. దీనివల్ల కుటుంబంలో ఒక వేడుక వాతావరణం ఏర్పడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యుల కోసం బహిరంగంగా ఖర్చు చేయడం, వారికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం వల్ల అందరూ సంతోషిస్తారు. మంగళవారం, బుధవారం రోజుల్లో ఇంట్లో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. కాని గురువారం నుంచి అన్నీ సర్దుకుపోతాయి. శనివారం, ఆదివారం రోజుల్లో ఇంట్లో పెద్దవారి సలహాలు పాటించడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం లేదా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ వారం మంచి ఫలితాలనిస్తుంది. ఒకటి మాత్రం జాగ్రత్త. ఆస్తి విషయాలలో కుటుంబ సభ్యులతో చర్చలు చేసేటప్పుడు స్పష్టతకు ప్రాధాన్యత ఇవ్వండి. లేకపోతే చిన్న అపార్థాలు పెద్దవి కావచ్చు. మిథున రాశివారికి ఈ వారం ఉద్యోగ రంగంలో సవాళ్లు ఎదురవుతాయి. మీ బాల్యపు ఆసక్తులు, కళా రంగాలపై ఉన్న మక్కువ మిమ్మల్ని వృత్తిపరంగా కొంత అజాగ్రత్తకు గురి చేయవచ్చు. కేతువు 4వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ కెరీర్ లక్ష్యాలను క్లియర్గా ఉంచుకోవాలి. సోమవారం రోజు పని విషయాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చే అవకాశముంది. మంగళవారం, బుధవారం రోజుల్లో అదనపు బాధ్యతలు వహించవలసి రావచ్చు. గురువారం నుంచి శనివారం వరకు మీ పనితీరు మెరుగుపడి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం.
కార్యాలయంలో సహచరులతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా పని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. శుక్రవారం నాడు మీరు ఆశించిన ఫలితాలు రాకపోతే నిరాశ చెందకండి, ప్రయత్నాలు కొనసాగించండి. మిథున రాశివారికి ఈ వారం ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. కేతువు 4వ ఇంట్లో ఉండడం వల్ల భూమి, ఆస్తి వంటి వాటిలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. లేకపోతే ఆర్థిక నష్టాలతో పాటు మానసిక ఒత్తిడికి కూడా గురి కావచ్చు. అయితే ఈ వారంలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు అదనపు ఆదాయం పొందడానికి సహాయపడతాయి. సోమవారం, మంగళవారం రోజుల్లో అనవసర ఖర్చులు ఉండవచ్చు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం. బుధవారం నుంచి ఆదాయం పెరిగే మార్గాలు మీకు కనిపిస్తాయి. గురువారం రోజు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. శుక్రవారం, శనివారం రోజుల్లో మీరు పాత బకాయిలు వసూలు చేసుకోగలరు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదివారం రోజు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ వారంలో బడ్జెట్ ప్రణాళిక వేసుకుని దానికి కట్టుబడి ఉండండి. మిథునరాశి వ్యాపారస్తులకు ఈ వారం మంచి అవకాశాలు ఉన్నాయి. మీ క్రియేటివిటీని, ఇన్నోవేటివ్ ఐడియాలను వ్యాపారంలో ఉపయోగించుకోవడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. పాత కస్టమర్లతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. సోమవారం నుంచి బుధవారం వరకు వ్యాపారం మందకొడిగా ఉన్నా గురువారం నుంచి వేగం పుంజుకుంటుంది. కొత్త వ్యాపార భాగస్వాముల నుంచి మంచి ప్రతిపాదనలు రావచ్చు. అయితే ఆస్తి లేదా భూమి సంబంధిత వ్యాపారాలలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. శుక్రవారం, శనివారం రోజుల్లో వ్యాపారం బాగా జరుగుతుంది. ప్రచార కార్యక్రమాలు, మార్కెటింగ్ వ్యూహాలు ఈ రోజుల్లో ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజు ఆర్థిక లెక్కలు సరిచూసుకోవడం, భవిష్యత్తు ప్రణాళికలు వేయడం వంటివి చేయడం ద్వారా వచ్చే వారం మంచి ప్రారంభం కావచ్చు. మిథునరాశివారికి ఈ వారం ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రతిరోజూ కాలినడకతో గుడికి వెళ్లడం లేదా పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వంటివి మీ కళ్ల సమస్యలను దూరం చేస్తాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం అవసరం. మంగళవారం, బుధవారం రోజుల్లో జలుబు, దగ్గు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. గురువారం, శుక్రవారం రోజుల్లో ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శనివారం, ఆదివారం రోజుల్లో మీరు ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఈ వారం మొత్తం ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. తగినంత నీరు తాగడం మరచిపోకండి. మిథునరాశి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన కృషి ఫలించి మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్య కోసం ఆలోచిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సోమవారం, మంగళవారం రోజుల్లో చదువుపై మీకు అధిక ఏకాగ్రత ఉంటుంది. బుధవారం రోజు కొంత అలసట అనిపించినా వెంటనే తేరుకుంటారు. గురువారం, శుక్రవారం రోజుల్లో కొత్త విషయాలు నేర్చుకోవడం, పరిశోధన చేయడం వంటి పనులు బాగా జరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం చాలా కీలకమైనది. శనివారం, ఆదివారం రోజుల్లో గత పాఠాలను పునరావృతం చేయడం, డౌట్లను క్లియర్ చేసుకోవడం వంటివి మీకు మంచి ఫలితాలనిస్తాయి. ఇదే సమయంలో మీ కళా ప్రతిభను పెంపొందించుకోవడానికి కూడా సమయం కేటాయించండి. మిథునరాశి వివాహితులకు ఈ వారం కొంత సహనం అవసరం. మీరు మీ బాల్యపు అలవాట్లు, ఆసక్తులపై ఎక్కువ ఆసక్తి చూపడం వల్ల భాగస్వామి కొన్నిసార్లు నిర్లక్ష్యానికి గురి అయినట్లు భావించవచ్చు. సోమవారం, మంగళవారం రోజుల్లో మీరు ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండవచ్చు. బుధవారం నుంచి జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. గురువారం రోజు భాగస్వామితో కలిసి షాపింగ్ వెళ్లడం, చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి చేయడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. శుక్రవారం, శనివారం రోజుల్లో భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్కి వెళ్లవచ్చు. భాగస్వామితో సమయం గడపవచ్చు. భాగస్వామితో మీ భావాలను పంచుకోవడం, పరస్పర అవగాహన పెంచుకోవడం వల్ల సంబంధం మరింత గాఢమవుతుంది. ఆదివారం నాడు ఏదైనా ధార్మిక కార్యక్రమానికి కలిసి హాజరవ్వడం మంచిది. మిథునరాశి ప్రేమికులకు ఈ వారం ప్రేమలో కొత్త అనుభూతులను తెస్తుంది. మీరు మీ ప్రియమైనవారితో మీ బాల్యపు జ్ఞాపకాలు, ఆసక్తులు పంచుకోవడం వల్ల సంబంధం మరింత గాఢమవుతుంది. సోమవారం రోజు మీ ప్రియమైన వ్యక్తితో సమయం గడపడానికి ప్రయత్నించండి. మంగళవారం, బుధవారం రోజుల్లో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు, కాని అవి త్వరగా పరిష్కారమవుతాయి. గురువారం నుంచి మీరు ప్రేమలో మరింత ఆనందాన్ని పొందుతారు. అమ్మాయిలు వారి ప్రేమికుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. శుక్రవారం, శనివారం రోజుల్లో మీరు ప్రేమికులతో కొత్త ప్రదేశాలకు వెళ్లి సరదాగా సమయం గడపవచ్చు. భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం, ప్రియమైన వారి భావాలను గౌరవించడం వల్ల సంబంధం బలపడుతుంది. మిథునరాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలు పొందడానికి కొన్ని పరిహారాలు పాటించవచ్చు. బుధవారం రోజు ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతి బుధవారం గణపతికి గరిక సమర్పించడం వలన విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి. పసుపు రంగు పుష్పాలను వినాయకుడికి సమర్పించడం వలన అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. గణేశుని ఆలయాన్ని సందర్శించి ఎండు ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి.
మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి. ఈ పరిహారాలు పాటించడం వల్ల మిథునరాశివారికి ఈ వారం ఆనందమయంగా, విజయవంతంగా గడుస్తుంది. మీకు ఏది ముఖ్యమో గుర్తించి దానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ వారం మంచి ఫలితాలు పొందవచ్చు. చూశారు కదండి, మిథునరాశివారికి ఈ వారం ఎలా ఉండబోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.